నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా ఎన్జిఓ హోమ్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు నియోజకవర్గ స్థాయిలో విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించిన కలెక్టర్ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన మీకోసం కార్యక్రమం అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని వెల్లడించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు నియోజకవర్గ స్థాయిలో విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా ఒంగోలులోని ఎన్జిఓ హోంలో ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఏర్పాటు చేసిన వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ను రూపొందించడం జరిగిందన్నారు ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు రానున్న సంవత్సరంలో ఏ సెక్టార్లో వృద్ధి రేటు ఎలా ఉంటుంది వాటిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ను రూపొందించవలసిన అవసరం ఉందన్నారు ఈ వర్క్షాప్లో ప్రకాశం నెల్లూరు జిల్లాల సిపిఓలు వెంకటేశ్వరరావు రఘురామయ్య ప్లానింగ్ డిపార్ట్మెంట్ సలహాదారు సీతాపతి 2 జిల్లాలకు చెందిన నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు సివిఏపి స్టాఫ్ పాల్గొన్నారు మీకోసంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు ఒంగోలులోని ప్రకాశం భవన్లో గల గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వాటిలో కొన్ని వ్యక్తిగతానికి సంబంధించినవి కాగా మరికొన్ని సామాజికపరమైన సమస్యలు ఉన్నాయి ప్రజల నుండి వచ్చే అర్జీల్లో పరిష్కరించదగినవి ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు పరిష్కారం కానివి ఉంటే వారికి చెప్పి పదే తిరగవద్దని తెలియచేయాలని సూచించారు మీకోసం అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు ఎంతో చరిత్ర కలిగిన ఒంగోలు పాలకేంద్రం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మాజీ డైరెక్టర్లు కోరారు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి వినతి పత్రం సమర్పించారు ఒంగోలు పాలకేంద్రం ఏర్పాటు రోజుకు ఎన్ని లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంది
ఈ పాల కేంద్రం వల్ల రైతులకు కలిగే మేలు గురించి వారు జిల్లా కలెక్టర్కు వివరించారు. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఒంగోలు పాల కేంద్రంలో ఉన్నాయన్నారు. ఈ పాల కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఒంగోలు పాల కేంద్రం గురించి సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ డైరెక్టర్లు బాచిన నాగేశ్వరరావు, ఎన్ కోటేశ్వరరావు, చెరుకూరి బోస్, రామకృష్ణయ్య, జాగర్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు ఉన్నారు. ఆనాడు 1975లో ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలనే దృష్టితోటి ఆనాడు ప్రభుత్వం ఇక్కడ పాల కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ రోజు 2.5 లక్షల పాల సేకరణ జరుగుతుంటే ఇది అటు ఇటు తిప్పేదానికన్నా ఇక్కడే ప్రకాశం జిల్లాలోనే పాలపొడి ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి ఎన్టీ రామారావు గారు కోరుకున్నారు. దాని ప్రకారం 85లో శంకుస్థాపన చేశారు. తర్వాత 3 లక్షల లీటర్ల దాకా పోయినాయి. తర్వాత రామసుబ్బారావు గారి టైంలో అట్లా ఉంది, అట్లా కొంత ఇదే వ్యవస్థ వచ్చింది. అట్లనే 2009 దాకా ఈ డైరీ చక్కగా నడిచింది. 2009 కాడి నుంచి కొంత అవకతవకలుగా జరిగి మొత్తం నష్టపోయి ఇబ్బందులు పడి డైరీ అంతా కూడా దెబ్బతింది. దాన్ని ఆసరాగా చేసుకొని 2020లో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ డైరీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని పాలు సక్రమంగా పంచక ప్రైవేట్ డైరీల వాళ్ళకి అట్లా గుంటూరు జిల్లా డైరీకి వీటన్నిటికి కూడా సప్లై చేశారు. రైతాంగం అంతా కూడా ఇవాళ పాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పాల ఉత్పత్తిదారులు పత్తి వేసి ఒక టైంలో తెల్లదోమ వచ్చి పత్తి రైతులు చాలా నష్టపోతే ప్రత్యేకంగా పాల పరిశ్రమ మీద ఆధారపడి మన జిల్లాలో సుమారు 2,000 లీటర్లు 2 లక్షల లీటర్లు పాలు సేకరించి బ్రహ్మాండంగా పాల ఉత్పత్తిదారులు గ్రామీణ పాల ఆర్థిక వ్యవస్థలో గట్టిగా ఈ పాల కేంద్రం పనిచేస్తుంది. కాబట్టి కలెక్టర్ గారిన మాకు ఇది 2-3 సంవత్సరాల నాడు మూతపడింది. గుంటూరు జిల్లా వాళ్ళు వచ్చి పాలు సేకరించి వాళ్ళు ఏదో తీసుకుపోతున్నారు. మీరు మళ్ళా ఒంగోలు డైరీని పునరుద్ధరించి ఒంగోలు డైరీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారులని ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడటానికి దీన్ని రీఓపెన్ చేసి మాకు మా పాల ఉత్పత్తిదారులకు కాపాడాలి అని చెప్పి కోరాం. మేము 75 సంవత్సరాలు, ఆయన 76-7 సంవత్సరాలు, నాది 75, ఆయన ఉన్న పక్కన ఉన్న ఆయన 80. ఈ వయసు పైన పడ్డ ఈ పాల ఉత్పత్తిదారులు మళ్ళీ ఓపెన్ చేయాలనే దీంతో ఈ ఎండాకాలంలో కూడా ఎండలు లెక్క చేయకుండా వచ్చాం. ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఎస్జిటి పోస్టులను సర్ప్లస్ జాబితా నుండి తొలగించి వాటిని యథావిధిగా కొనసాగేలా చూడాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ప్రతినిధులు కోరారు. ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అష్రఫ్ వలి, జిల్లా అధ్యక్షుడు అన్వర్ బాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అధికార భాషగా అమలవుతున్న ఉర్దూకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉర్దూ ఎస్జిటి పోస్టులు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నప్పటికీ మైనర్ మీడియం ఉర్దూ పోస్టులను సర్ప్లస్లో చూపడాన్ని ఆక్షేపించారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఉర్దూ సెక్షన్ పోస్టులను కొనసాగించాలని కోరారు. ఉర్దూ మీడియం స్కూల్స్లో తెలుగు ఎస్జిటీలు, తెలుగు స్కూల్ అసిస్టెంట్లు ఉండరాదని కోరారు. ఇప్పుడు ఈరోజు మనము డిఓ ఆఫీస్కి రావడం జరిగింది ఉర్దూ టీచర్ల సమస్యల మీద. ఉర్దూ ఉపాధ్యాయులని చాలా 56 పోస్టుల వరకు మనకు రేషనలైజేషన్లో భాగంగా మనం తీసేయచ్చున్నారు. దానిలో సెక్షన్ పోస్టులు ఉన్నాయి, ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. వీళ్ళు ఉర్దూ చెప్పడం లేదు, ఉర్దూ టీచర్స్ ఉర్దూ స్కూళ్ళలో ఉర్దూ సెక్షన్ జరగడం లేదనే ఒక కారణంతో మన ఉర్దూ పోస్టులు చాలా వరకు తీసేస్తున్నారు. ఇది చాలా తప్పు. అక్కడ ఉర్దూ జరుగుతున్నాయి, చాలా కాలంగా దశాబ్దాలుగా ఉర్దూ పోస్టులు సాగుతున్నాయి. ఎస్ఏ ఉర్దూ పోస్టులు కానీ, ఎస్జిటి ఉర్దూ పోస్టులు కానీ, ఉర్దూ సెక్షన్ పోస్టులు కానీ, ఉర్దూ మీడియం పోస్టులు కానీ ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి సార్. ఒక ఉర్దూ పోస్టులు లేవు, జరగడం లేదని చిన్న కారణంతో అసలు ఏం లేకపోయినా కూడా దాన్ని చూపి జరుగుతున్నట్టుగా చూపి చేస్తున్నారు. కాబట్టి ఈ ఉర్దూ పోస్టులు కొనసాగించాలని, రేషనలైజేషన్లో సర్ప్లస్లో చూపిన పోస్టులు మళ్ళీ రీబ్యాక్ చేసి ఉర్దూ పోస్టులు కొనసాగించాలని, ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని ఉర్దూ పోస్టులు
నామ్స్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కొనసాగించాలని మనం గట్టిగా కొడుతున్నాం. ఈరోజు డీఓ గారిని కలవడం జరిగింది. అలాగే మన గ్రీవెన్స్లో కలెక్టర్ మేడం గారిని కూడా కలవడం, ఆమె కూడా బాగా స్పందించారు. డీఓ గారితో మాట్లాడతామన్నారు. డీఓ గారు కూడా బాగా స్పందించారు. ఈరోజు సాయంత్రంలో సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఉర్దూ టీచర్లు చాలామంది వచ్చారు నాతో పాటు. మన ఉర్దూ డిఐ గారు కూడా సహకరిస్తున్నారు. బాపట్ల డిఐ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఉర్దూ డిఐ గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ఉర్దూ సమస్యని తొందరగా పరిష్కరించి ఉర్దూ ఉపాధ్యాయులకి, ఉర్దూ విద్యార్థులకి, ఉర్దూ పేరెంట్స్కి న్యాయం చేయాలని ఈ ముఖంగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. దశాబ్దాలకు కొనసాగుతున్న ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయులను తొలగిస్తే అక్కడ ఉర్దూ భాష మనుగడకే ప్రశ్నార్థం కాబట్టి యథాతథంగా ఉర్దూ పోస్టులు కొనసాగించి ఉర్దూ భాష పురోభివృద్ధికి సహకరించిందిగా మేము ఈ విధంగా ఉర్దూ ఉపాధ్యాయ సంబంధం మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దాదాపు 56 పోస్టులు డిస్టిక్ మొత్తంలో కూడా సర్ప్లస్గా చూస్తున్నారు సార్. రెండోది సెక్షన్ స్కూల్స్లో కూడా ఉర్దూ పాఠశాలను పూర్తిగా తొలగిస్తున్నారు. అక్కడ 20 మంది, దాదాపు 20 మంది, 10-20 మంది పిల్లలు ఉర్దూ ఉంటున్నారు. కానీ ఉర్దూ స్కూళ్ళలో ఒకరిద్దరు తెలుగు చదివే విద్యార్థులున్నా అక్కడ తెలుగు పోస్టు కొనసాగాలంటున్నారు. కానీ ఉర్దూ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు, అంటే తెలుగు మీడియం స్కూళ్ళలో 20 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళలో కూడా ఉర్దూ టీచర్ను తొలగిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉర్దూ భాషకు చాలా చదివే విద్యార్థులకు అన్యాయం అయినట్టే కదా. కాబట్టి అక్కడ తెలుగు మీడియం స్కూల్స్లలో ఉర్దూ సెక్షన్ పోస్టులను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కలెక్టర్ మేము అర్జీ ఇచ్చాము. మేడం గారు వాటిని పరిశీలించి ఉద్యోగుల్లో ఉన్నతాధికారులు చర్చించి న్యాయం చేస్తామని. ఒంగోలు లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఈ ఏడాది కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఆసక్తి కలవారు లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయ కోచ్లతో వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిక్షణ అనంతరం కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతూ వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుండి 31 మే వరకు ఈ 31 రోజులు ఈ బాలబాలికలకు మా అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని జిల్లాలోని ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏజ్ 7 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు. కోచెస్ ఎక్కడ నుంచి కోచింగ్ ఎక్కడ నుంచి వస్తారు? కోచింగ్ NIS కోచింగ్, NIS కోచింగ్ కోచెస్ ఉంటారు. మొత్తం 3 కోచెస్ ఉంటారు. వాళ్ళతో పాటు వీళ్ళకి ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాంపిటీషన్స్ చివరి 2 రోజులు వీళ్ళకి ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఏజ్ వైజ్ గ్రూప్ ప్రకారం వాళ్ళకి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వస్తారు సార్. నాన్ లోకల్ వాళ్ళకి వస్తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన దగ్గర యాక్చువల్గా అకామిడేషను, క్యాంటీన్ కూడా వసతులు ఉన్నాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము అది కూడా అకామిడేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా అట్లా చేసాము. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ తీసుకొచ్చి దించేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే మళ్ళీ వెళ్ళి రావడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అట్లా చేస్తారు. టైమింగ్స్ 3 షిఫ్ట్లుగా దీన్ని డివైడ్ చేశారు. 6 to 7:30, 10 to 11:30, మళ్ళీ 5 to 7:30. అట్లా వాళ్ళు ఏ టైంలో వాళ్ళకి అవకాశం కుదురుతుందో దాని ప్రకారంగా వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇనాగరేషన్ అని ఇంకా అనుకోలేదు. అసంబద్ధమైన ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టు ద్వారా స్టే తీసుకువస్తామని మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ వెల్లడించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రకాశం జిల్లా మాల ఉద్యోగ సంఘాల అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. నూతన కార్యవర్గాలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు వర్గీకరణపై జరిగిన పోరాట తీరు వేరని, ఇక నుండి జరగబోతున్న తీరు వేరన్నారు. ప్రతి మాల ఉద్యోగి, మాల కులస్తులు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు కాకుండా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రాబోయే కొత్త నోటిఫికేషన్లు కూడా ఆపి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ మీదనే నోటిఫికేషన్లు వచ్చేలా చూస్తామని అన్నవరపు కిషోర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, జేఏసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం. కూర్చున్నా అశోక్, మనమందరం వెళ్ళి అక్కడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేద్దాం. మనమందరం ఎన్నికయ్యే వాళ్ళు పాత వాళ్ళందరూ కలిసి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేద్దాం. విధానాన్ని వ్యతిరేకిస్తూ మాలల భవిష్యత్తుకై నిస్వార్థంగా నిజాయితీగా వర్గీకరణ అంతమయ్యే వరకు పోరాడతామని ఈ యొక్క సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ గట్టిగా పలకాలి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ క్రీమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాలల భవిష్యత్తుకై మాలలకు నిస్వార్థంగా నిజాయితీగా వర్గీకరణ అంతమయ్యే వరకు పోరాడతామని మీ యొక్క సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మాల ఉద్యోగుల కమిటీలు, ఆయా ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు తులిబిల్ అశోక్ గారి నాయకత్వంలో మాల సంఘాల జేఏసీ కమిటీలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి వరకు వర్గీకరణ వ్యతిరేక పోరాటం జరిగిన తీరు వేరు, ఇప్పటి నుంచి జరగబోతున్న తీరు వేరు. ఖచ్చితంగా ప్రతి మాల ఉద్యోగి కానీ మాల కులస్తుడు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ రాస్తా రోకోలు ధర్నాలు కాదు, ఇప్పుడు మనం చేయాల్సిన న్యాయ పోరాటం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి తీరుతాం. వర్గీకరణపై హైకోర్టులో స్టే ఖచ్చితంగా తీసుకొస్తాం. అప్పుడు దాకా విశ్రాంతి లేకుండా జాతి కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, నేను మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అని నేను మరియు ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ గారు మేము ఇరువురు సంయుక్తంగా 2-3 రోజుల్లో హైకోర్టుని ఆశ్రయించబోతున్నాం. ఇది మాలలకి ఒక శుభవార్తగా మాలలందరూ భావించాల్సిందిగా. వర్గీకరణ, అదేవిధంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా వాటిని ఎదుర్కోవడానికి చట్టబద్ధంగా మాలల జేఏసీ ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లా నూతన కమిటీ వేయటం జరిగింది. మాల ఉద్యోగుల సంఘం యొక్క నూతన కమిటీ వేయటం జరిగింది. ఈ యొక్క కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం, నిన్నగాక మనం చూశారు, ఎస్సీ వర్గీకరణ పైన దుర్మార్గమైన ఆర్డినెన్స్ ఇచ్చి సంతోషపడుతున్న క్రమంలోనే ఒక ఆర్ఎస్ఎస్ మనోభావజాలం ఉన్నటువంటి ఒక మహిళ చేత క్రిమిలేయర్ మీద కూడా అమలు చేసినాకే వర్గీకరణ చేయమంటున్నారు. అంటే ఈ యొక్క దుర్మార్గులు, అంటే క్రిమిలేయర్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు కింద జాతులకు చెయ్యి అందిస్తారని చెప్పి ఆ యొక్క చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోకూడదు, ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కిందకి చేయి తీయకూడదు. మందకృష్ణ మాదిగా నువ్వు తెలుసుకో, క్రిమిలేయర్ పెడితే కేవలం మాలలకే కాదు, మాదిగ ఉద్యోగస్తులు కూడా 8 లక్షల ఆదాయం దాటిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కోల్పోతారు. మాదిగ సోదరులారా గమనించండి. మందకృష్ణ మాదిగా మనువాదుల తొత్తుగా బీజేపీ ఏజెంట్గా ఈ యొక్క ఎస్సీలకున్న రిజర్వేషన్లు తొలగించేదాకా నిద్రపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా. వేసవి సెలవులు అంటేనే ఆనందం. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వేసవి సెలవుల్ని మరింత ఆనందంగా పిల్లలు ఎంజాయ్ చేయాలని, అదే సమయంలో వారిలో ఉండే నైపుణ్యాలను బయటకు తీసి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా భాగ్యనగర్లోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. పిల్లలు చక్కటి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందంతో గడిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ 19వ డివిజన్ ప్రెసిడెంట్ మారుతిరావు, పార్క్ నిర్వాహకులు నాగమణి, నరేంద్ర, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జె అమృత్ పాల్గొన్నారు. అనంతరం మారుతిరావు విజేతలకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించి తమ పార్కులో ఏర్పాటు చేసినందుకు నెక్స్ట్ జన్ స్కూల్ వారిని ఆయన అభినందించారు. చాలా స్పీడ్ ఉంది. ఇంకా ఏంటయా 800 పెట్టి 7 చైర్లు పెడతాండి, అప్పుడే క్వశ్చనింగ్ అనమాట. ఈ వార్డు కార్పొరేటర్ ఏంటి త్వరగా మన గేమ్ మీద కూడా పెట్టుంటే బాగుండేది ఫోకస్ కదా. చాలా రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 innings తీసుకోండి, పక్కన పెట్టుకోండి, ఒక్కొక్క రింగ్ హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ ఒకసారి ప్లీజ్ గో బ్యాక్ గర్ల్స్.
నెక్స్ట్ బాయ్స్ ఆల్సో ప్లీజ్ కొంచెం వెనక్కి. వన్ మోర్. ఆయన ఐ మాత్రం గారు ఎక్కడున్నారు సార్? ఈ డివిజన్లో లేడీస్ ఎంత క్రిటికల్ గా ఉన్నారు, కష్టం ఎలా డీల్ చేయడం. ఓకే టూరింగ్స్ ప్లేస్ చేస్తున్నారు మీరు కదా, రైట్ మీరు ఒకసారి రైట్. ఫస్ట్ అటెంప్ట్ అయిన టూరింగ్స్ ప్లేస్ చేసిన వాళ్ళు విన్నర్. మీ నేమ్ మేడం? స్కూల్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా సంతోషకరము. మన ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది, పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఈ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన పిల్లలందరినీ కూడా చాలా సంతోషం కలిసినందుకు చాలా సంతోషము. వారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే మీరు కూడా మరి వాళ్ళ యొక్క స్కూల్ నందు మీ యొక్క అడ్మిషన్లు కూడా పెంచి వాళ్ళ యొక్క మనోభాగ్యాన్ని తీర్చవలసిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం సహాయం అందించారు. మీ సహాయ సహకారాలన్నిటి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఇచ్చేసి ఈ స్కూల్ పాత పైన మీ అందరికీ కూడా ఈ గేమ్స్ లో ఈవెంట్ పాట పైన మీ అందరికీ వేదం శివస్వరూపం అని వేదమే శివుడు, శివుడే వేదంగా భావించి వేదాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ఇటు 10 తరాలు అటు 10 తరాల వంశస్థులు స్వర్గానికి వెళతారని శ్రీ వేదస్మార్త ప్రవర్త విద్వత్ పరీక్షత్ నాయకులు అన్నారు. మే 2-3 తేదీల్లో వేద సభలను కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షులు గుడ్లదొన మురళీకృష్ణ తెలిపారు. దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తానని తెలిపారు. 2వ తేదీ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుండి వేద విద్యార్థులు, వేద పండితులతో ఆదిశంకరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య తెలిపారు. పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు వేదంలో సర్టిఫికేట్లు అందజేయటమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే వేద సభల్లో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేదశిష్ల శర్మ తెలిపారు. సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మండలం, ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా, ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2-3 తేదీల్లో జరుగుతాయి. ఈ 2-3 తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని, అలాగే వేద పండితుల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున. ఈ సంవత్సరం మనకు ఎక్కడ మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన యొక్క శక్తి తీసుకున్నాడు, విద్వత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదేవిధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక పరిషత్ తరఫున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేద పండితులు మనం పిలుస్తున్నాం. వేద పండితులతో పాటు విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వేద పరీక్ష చదువుకునేవాళ్ళు, స్మార్త పరీక్ష చదువుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పరీక్ష పాల్గొంటారు. వారికి 2వ తేదీ పరీక్ష జరుగుతుంది. 3వ తేదీ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సత్కారం చేయటం, వాళ్ళ వేద ఆశ్రయించిన 4 వేదాలు వాళ్ళు పఠనం చేస్తారు. అందరు వినాల్సింది అప్పుడేను 4 వేద పఠనం జరుగుతుంది. ఇక్కడ అన్ని వేదాలు పఠనం జరుగుతుంది. వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము.
కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరు అందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 51వ క్షమించాలి 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి కోరుకుంటూ, మనం ఈ రోజున ఈ యొక్క బ్రాహ్మణ జాతి కానీ ఈ హిందూ సనాతన ధర్మం కానీ ఈరోజు ఇట్లా నిలబడి ఉన్నాం కారణం అంటే ఆదిశంకర భగవత్పాదులు వారి అనుగ్రహంతో ఈరోజు మనం ఇట్లా నివసిస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఈ శంకర జయంతి సభల్ని ఈ ఒంగోలులో జరుపుతూ వస్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ సంవత్సరం కొత్తగా కార్యవర్గ సభ్య సమితి ఏర్పడింది. ఈ కమిటీ తోటి ఈ సభలు ఈ శంకరాచార్య యొక్క జయంతి నాడు వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు 2 జరుగుతున్నాయి. కావున ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో చదువుతున్నా, ఏ పట్టణంలో చదువుతున్నా కూడా ఇక్కడికి వచ్చి రేపటి రోజున ఈ యొక్క శంకర జయంతి నాడు పరీక్షలు ఇచ్చి ఎవరు ప్రథమ స్థానాన్ని పొందుతారో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వారి యొక్క విద్వత్తును బట్టి వారి సన్మానం జరుగుతుంది. ఈ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం మాత్రం ఈ శోభాయాత్రను బాగా దిగ్విజయంగా జరపాలని, ఈ సభలని ఇట్లనే దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కమిటీ సభ్యుల ద్వారా నేను కూడా తెలియపరుస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర జయంతి నాడు ఒంగోలులో ఉన్న పురోహితులు, స్మార్త పురోహితులు, వేద పండితులు వీరందరూ కూడా దీనికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ వారికి ముఖతః మరలా తెలియపరుస్తున్నాం. అట్లా చరవాణి ద్వారా కూడా తెలియపరుస్తాం వారికి. కావున ప్రతి ఒక్కరు మరిచిపోకుండా ఈ 2వ తారీఖు శంకర జయంతి నాడు, 2వ తారీఖు 3వ తారీఖు నాడు ఒంగోలులో ఉన్న స్మార్త పురోహితులు, వేద పండితులు అందరూ ఇక్కడే ఉండి ఈ యొక్క శంకర జయంతిని అభివృద్ధి చెందేట్టుగా, దినదినాభివృద్ధిగా బాగా ఉత్సవం జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమందు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సర్వకాముప్రద సుదర్శన లక్ష్మీ నరసింహయాగం భక్తిరస భరితంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించడంతో పాటుగా సుమారు 21 పండ్ల రసాలతో స్వామివారిని చక్కగా అభిషేకించారు. అనంతరం ద్విసహస్ర కళ్యాణ చక్రవర్తి బ్రహ్మశ్రీ త్రినాథ చక్రవర్తి ఋత్విక బృందం సన్నిధిలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా సుమారు 54 రకాల విశేష పరిమళ ద్రవ్యాలను హోమగుండంలో అగ్నికి ఆవాహన చేసి ఆపై మహాపూర్ణాహుతిని గావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహునికి జరిపించిన పుష్పార్చన, తులసి దళార్చన ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని నమో నారసింహ అంటూ లక్ష్మీ నరసింహుని మనసారా వేడుకుంటూ హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
త్రినాథ చక్రవర్తి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈరోజు భక్తాదులందరికీ కూడా కనుల పండగగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క యాగాన్ని పరిపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ఇంకా సేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క యాగాన్ని మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటల యందు అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అదేవిధంగా పూర్ణాహుతి సమర్పిస్తున్నారు. భక్తాలందరికీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మన పెళ్ళూరు గ్రామంలో మన జ్వాలాముఖి పీఠంలో వేంచేసి ఉన్న సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం చేత నారసింహస్వామి లక్ష్మీ సమేతుడు ఇక్కడ వేంచేసి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క యాగము లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం చక్కగా ప్రపంచ శాంతి యుద్ధ భయాలు నెలకొని ఉన్నటువంటి యొక్క సమయాన ప్రతి ఒక్కరూ కూడా జనులందరూ కూడా సుభిక్షంగా శాంతంగా రక్షణగా ఉండాలని చెప్పి సంకల్పంతో గొప్ప దృఢ సంకల్పం చేసుకొని లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క మూలమంత్రాలతో హోమం చేస్తూ విశేషమైనటువంటి పూర్ణాహుతి ఇప్పుడు జరుగుతున్నది. స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహవాచన, రక్షాసూత్ర పూజ, అజస్ర దీపారాధన, చక్కగా శ్రీవారికి తిరువంజన సేవ, నానా రకాల ఫల పుష్పాలతో పుష్పరసాలతో ఫలరసాలతో చక్కగా అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చక్కగా పసుపు, కుంకుమ, చందనం ఈ యొక్క ద్రవ్యాలతో అన్నిటితో కూడా అభిషేకం గావించుకొని విశేషమైనటువంటి అర్చనలు పూర్తి చేసుకుని అలంకృతుడై ఉన్నటువంటి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుంటూ సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క విశేషమైనటువంటి యాగంలో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, మన్యు సూక్తం, ఏకాక్షర సూక్తాలతో సుదర్శన మూలమంత్రంతో, నారసింహుని యొక్క మూలమంత్రంతో, మహాలక్ష్మీదేవి యొక్క కమలాత్మికమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్రాలతో ఇక్కడ స్వామివారికి యాగం చేసి ఇప్పుడు విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా పూర్ణాహుతి సమర్పించబోతున్నటువంటి శుభ సమయాన భక్తాదులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.